మాట్లాడుదురన్నది నిజమా? అంటే నీతిని అనుసరించి అధిపతులైన నీతిని అనుసరించాల్సిందే. నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా అని ప్రశ్నిస్తున్నాడు. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్చుదురా? ప్రశ్నలు పడుతున్నాయి అన్నమాట. మనము సరిదిద్దుకోవలసిన వారం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్చుదురా? న్యాయము తప్పిపోకూడదండి. అధిపతులైనంత మాత్రాన మనకి అధికారం ఉందని అహంకారంతో ఏ అడుగు తప్పటి అడుగు వేయకూడదు. దేవునికి ఇష్టమైన అడుగులే వేసి న్యాయం తీర్చు వారంగా ఉండాలి. లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారం చూచి చెల్లించుచున్నారు. అంటే దేశమందు మీ చేతి బలాత్కారం అంటే అధికారం ఉంది కదా అని బలాత్కారంతో వాళ్ళు నడుస్తున్నారట. వాళ్ళ రోషము పౌరుషం అన్నీ దేనికి? దేవుని కోసం కాదండి, మనుషులకి న్యాయం చేయాలని కాదు. వాళ్ళ అధికారం చొప్పున వాళ్ళ అహంకారంతో అడుగులు వేస్తున్నారు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధమాడుచు తప్పిపోదురు. అంటే తల్లి గర్భమునే పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. భక్తిహీనత ఎక్కడి నుంచి వస్తుందని? తల్లి గర్భంలో తల్లి విశ్వాస అయితే తల్లి ప్రార్థన చేస్తుంటే బిడ్డ కూడా ఏకీభవిస్తుంది. తల్లే తప్పు త్రోవలు పోతుంటే, అదే ఇక్కడ అధికారులే తప్పు త్రోవ పోతుంటే, మార్గం చూపేవారే తప్పు త్రోవలో ఉంటే, చెడు పనులు చేస్తూ ఉంటే ఆ మార్గం అంతా చెడు మార్గమే అయిపోతుంది. చూసి నడిచేవాళ్ళు అట్టే నడుస్తారు. ప్రజల పరిపాలన చేసేవాళ్ళు అధికారులు ఎలా ఉండాలి? న్యాయకర్తలై ఉండాలి. తర్వాత మంచిని చేసేవాళ్ళు, మంచి విషయాలు బోధించేవారు, నేర్పించేవారు, తప్పు చేసినప్పుడు శిక్షించి తర్వాత సరి అయిన మార్గంలో నడిపించేవారుగా వాళ్ళకి అధికారము తగ్గుతుందంట. తప్పు త్రోవలో నడిచేవాళ్ళు, న్యాయం తీర్చలేని వాళ్ళు వాళ్ళ అధికారానికి చెల్లరు, వాళ్ళు పనికిరారు. అటనే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందరంట. ఎందుకు? తల్లి మంచి ప్రవర్తన కలిగి అంతే. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఇల్లు కట్టుకోవటం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత తల్లికి ఉంటుంది. అటువంటిప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? గర్భంలో ఉన్నప్పుడే తన అడుగులు కరెక్ట్గా వేయాలి. ప్రార్థన కలిగి ఉండాలి, భక్తిభావం కలిగి ఉండాలి, మంచి నడవడి, మంచి మాటలు తల్లి నోటి గుండా వస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఆ బిడ్డలు కూడా అదే క్రమంలో అడుగులు వేస్తారు. లేనప్పుడు ఏమైంది? పుట్టిన తోడని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి. భక్తిహీనత తల్లికి ఉంటే బిడ్డకు వస్తుంది. ఆ భక్తిహీనతలోనే అన్ని తప్పు త్రోవల్లోనే నడుస్తారు. అప్పుడు తల్లి సరిదిద్దే అవకాశం ఉండదు. ఎందుకు? దేవుని మాట తల్లి ఉంటే కదా, భక్తి గల జీవితంలో ఉంటే కదా, తల్లి విన్నప్పుడే కదా బిడ్డను నడపగలదు. ఇది మంచి చెడు అని చెప్పగలదు. తను తెలుసుకొని ఉంటే కదా. అందుకని జ్ఞానవంతురాలు సామెతల్లో ఏముందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. పుట్టిన తోడని అబద్ధం ఆడుచు తప్పిపోదురు. వాళ్ళకి సత్యం అనేది సత్యం స్వతంత్రులను చేస్తుందంట. అబద్ధం ఆడి తప్పించుకుంటావు. ఏదన్నా ఈ తప్పు చేసావా నిలదీసినప్పుడు దేవుడు, నేను పాపిని ప్రభువా అని మనం అనగలిగి ఉండాలి. ఎందుకంటే మన తప్పు మనకి తెలుసు. నా పాపము నా ఎదుటే ఉన్నది అని దావీదు మహారాజు 51 కీర్తనలో చెప్పాడు. కానీ మనము ఏం చేస్తాం? పాపాలు తప్పులన్నీ పక్కన పెట్టుకొని నేను నీతిమంతుడును అని మనకి మనమే తీర్పు తీర్చుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? మన బిడ్డలు కూడా అదే విధంగా ఉంటారు. మనం ఏం చెప్తే ఏదన్నా చేయమని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఆ త్రోవలో నడవగలడు. అందుకని న్యాయకర్తలైనా, తల్లిదండ్రులైనా, పరిపాలకులైన ఎవరైనా కరెక్ట్ మార్గంలో ఉన్నప్పుడే మనము కరెక్ట్గా వాళ్ళని తీర్చిదిద్దగలం. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు. అంటే మాంత్రికులంట వాళ్ళ మంత్రాల వల్ల పాముని స్వాధీనం చేసుకొని పాము ద్వారా ఏదైనా కార్యాలు చేయాలనుకుంటాడు. సాతానుడు ఎవరిలో ప్రవేశించాడు? లూసిఫరు పాముని అనుకున్నాడు. మనుషులు విని కూడా విననట్లు చెవిటి వారి వల్లే నటిస్తారు. కొన్నిసార్లు మాకు వినబడవు, మేము చెయ్యం, విన్నా అది పాటించం. చెవులుండియు వినకయు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? మనకు చెవులు ఇచ్చాడు, మంచి అన్ని అవయవాలు కరెక్ట్గా ఇచ్చాడు. వాటిని అన్నిటి మనం ఉపయోగించుకోవాలి. ఏదో మాంత్రిక తాంత్రికాలు కాదు. సర్వ సృష్టికర్త తన చేతులతో మనల్ని నిర్మించాడు. ఏ లోపమైనా ఆయనకు అప్పగించుకున్నప్పుడు సరిదిద్దబడుతుంది. కానీ దుష్ట సహవాసంలో మనం ఏమీ పొందుకోలేము. దేవునితో సహవాసం చేయకపోతే దుష్ట సహవాసంలోనే ఈ మాంత్రికుల్లాగానే ఈ చెవిటి పాముల వలె ఉంటాం. ఈ లోకంలో దేవుని మాటలు మనకి ఏమీ ఎక్కవు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహము కోరలను ఊడగొట్టుము. వారు నీళ్ళ వలె వారు గతించిపోదురు. ఎందుకంటే ఏదైనా కానీ మనము పాటించినప్పుడు, అనుసరించినప్పుడు, ఇది నీతి న్యాయాలని తెలుసుకోనప్పుడు, మన బుద్ధి మందగిచ్చినప్పుడు, గ్రహించి కూడా అవి దాటిపోతున్నప్పుడు మనం ఏమవుతాము? పారు నీళ్ళ వలె గతించిపోతాం. నీళ్ళు పారిపోతుంటాయి, పైకి కనబడవు. ఎక్కడ ఇంకిపోతాయో, ఎక్కడ మురికి గుంటలోకి పోతాయో, ఎక్కడ మంచి ప్రదేశానికి పోయి ఫలాన్ని ఇస్తాయో తెలియదు. అందుకనే ఆ విధంగా భక్తిహీనులు ఉన్నట్టు మనం ఉండకూడదు. భక్తి కలిగిన జీవితంతో మనం ఒక సాక్షులుగా, మనం ఎందుకు పుట్టించాడో దేవుడు అది నిర్ణయించి నెరవేర్చుకునే వారంగా ఉండాలి. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. బాణములు సంధింపగా అంటే తునాతునకలైపోతాయి అంట. ఎందుకంటే దేవా, పండ్లు విరగొట్టమని పైన అన్నాడు. వారి నోటి పండ్లు. యెహోవా, కొదమ సింహము కోరలను ఊడగొట్టుము. ఎందుకంటే మనము యుద్ధానికి పోయినప్పుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడు. అందుకని దేవుని ఆశ్రయిస్తున్నాడు. పండ్లు ఊడగొట్టు, విరగొట్టు ప్రభువా, వారిని బాణముల చేత సంధింపుగా తునాతునకలైపోయిన వారు కరిగిపోయిన నత్తల వలె నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు. అంటే ఒక పిండము దేవుని ఆజ్ఞ లేకుండా అది వచ్చిన ఎడల, పవిత్రమైనది ఎడల సూర్యుని చూడకుండా ఉండదు. ఇది సూర్యుని చూడకుండా ఉండాలంటే ఏ పాపము, ఏ శాపము ఆ గర్భం అనేది ఫలించదు. ఫలించకుండా పోయేదంతా నష్టంతోనే కూడింది కదా. అది దేవుని ఆజ్ఞ లేనిదే కదా. అందుకోసమే ఇక్కడ దేవుని నత్తవలే ఉందరు. వారు కరిగిపోయిన నత్తవలే అంటే అది కరిగిపోయేది. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందంట. ఆ పిండం ఇంకా చూడదు, దేవుని స్తుతించలేదు. ప్రాణం పోసుకొని, ప్రాణం పోసేది దేవుడు. ప్రాణం మీద అధికారం దేవునికే ఉంటుంది, సాతానికి ఉండదు. పిండంగా ఉన్నప్పుడు అది ఏదైనా చేయగలదు. అందుకని ఒక గర్భంతో ఉన్న తల్లి కూడా గర్భంతో ఉన్నప్పుడు దేవునికి అప్పగించి ప్రార్థన చేసిన ఎడల భద్రపరచబడుతుంది. ఏమిలే నాకు గర్భం వచ్చింది నిర్లక్ష్యంగా ఉంటే ఆ పిండము ఏం చేస్తుంది? అది దుష్టుడు దొంగిలిస్తాడు. ప్రాణాన్ని రానికుండా, ఒక ప్రాణాన్ని భూమి మీదకి రానికుండా నష్టపరుస్తాడు. అటువంటి నష్టాలు కలగకుండా ఉండాలంటే కూడా నీళ్ళ వలె, పారు నీళ్ళ వలె గతించిపోతాడు. అట్లా గతించిపోయే విధంగా ఉండకూడదు. మన జీవితాలు, విశ్వాస జీవితాలు ఒక సాక్ష్యంగా దేవుని సన్నిధిలో నిలబడే విధంగా ఉండాలి. భక్తిహీనుల్లో మనము చెడిపోయి పడిపోకూడదు. ఏదైనా మనం దేవుని ఆజ్ఞ ప్రకారమే, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసి దేవుని రాజ్యానికి వారసులయ్యేటట్టు మనం ఉండాలి. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందరు. మీ కుండలను ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ఎందుకంటే ఏ ఆహారమైనా
దేవుని సేవ లేకుండా మనం మిగలేము. సెగ తగలక ముందే వాటిని విరగొడతానంటున్నాడు. మనం ఏదైనా దేవుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదని అంటుంటాం కదా. దేవుని ఆజ్ఞ లేని దేవుడు అప్పగించాలి. దేవుని బిడ్డలపై ఉంటే దేవునికి అప్పగించుకుంటాము. భక్తిహీనతలో ఉంటే దేవుని ఆశ్రయించము, చెడిపోయి పడిపోతాము. ప్రతిదీ నష్టపోతాం. ఈ లోకంలో నష్టపోయి మనం వల్ల దేవుణ్ణి నిందించే వారంగా ఉండకూడదు. ప్రతి దండన కలుగక నీతిమంతులు చూసి సంతోషించుతారు. భక్తిహీనులకి ఏం కలుగుతుంది? ప్రతి దండన కలుగుతుంది. నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారట. ఎప్పుడు? నీతిని అనుసరించిన వారు, అయ్యో మాకు ఇలా కలగలేదు, మేము తప్పించుకున్నాము, ఆ విధంగా మేము ఉంటే ఏమైపోయిందో అనేది సంతోషం కాదా? వాళ్ళకి కలిగినందుకు కాదు, మనం తప్పించబడినందుకు సంతోషిస్తాం. ఆ సంతోషం విశ్వాసికి కావాలా? అయ్యో వాళ్ళకి టైంలో సంతోషించే సంతోషం కాదు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందురు అంట. దేవుని ఆనుకొని బిడ్డ తప్పించబడతాడు. దేవుని ఆనుకొని బిడ్డ ఆ రక్తపు మడుగులో నిలబడి ఉంటాడు. అయ్యా నన్ను రక్షించావు, నిన్ను ఆనుకున్నందుకు నన్ను తప్పించావు. స్తుతిస్తామా? అప్పుడు దేవుని స్తుతిస్తూ మనం అక్కడే పడి ఉన్నాం కదా, దాటిపోతాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందురు. దేవుడు ఉన్నాడు అని అప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క భక్తిహీనుడు కానీ, రోగ తప్పి నడిచేవారు కానీ, దేవుడు లేడు అనేవాళ్ళు కానీ అందరూ దేవుణ్ణి ఒప్పుకోవాల్సిన వారే. నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారంట. కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలమును అనుభవించగలరు. నీతిమంతులు ఏమవుతారు? ఎవరైతారు? నీతి ఎవరు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన స్వరక్తం ద్వారా కడగబడ్డ వాళ్ళమే నీతిమంతులం అవుతాం. కానీ మన క్రియలో మన ఫలము కాదు, మన సంపాదనల వలన, మనం చేసిన దానాల వలన కాదు. మనం ఏ మంచి కార్యాలు ఈ భూమి మీద చేసినప్పటికీ నీతిమంతునిగా తీర్చగలిగేవాడు దేవుడు ఒక్కడే. ఆయన స్వరక్తం ఒకటి మనల్ని నీతిమంతులుగా తీర్చగలిగి, మన క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానం. ఆ నీతి క్రియలు చేసినవాడు నీతిమంతుడుగా నిలబడగలడు. నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని అప్పుడు ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే, మనల్ని హేళన చేసిన వారు కూడా. భక్తిహీనత అనేది నశించిపోతుంది దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. సర్వ సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనే సర్వాధికారి అని తెలుసుకోగలిగినప్పుడు నిశ్చయముగా లోకంలో దేవుడు ఉన్నాడని ఒప్పుకోక తప్పదు. ప్రతి ఒక్కరు, ప్రతి మోకాలు వంగుతుందని దేవుడు ముందే సెలవిచ్చినాడు. మరి అటువంటిప్పుడు ఆ కార్యం జరగకుండా ఆపగలడా? ఆపలేరు కదా ఎవరు. అందుకే లోకమంతట సువార్త వెదజల్లుతున్నప్పటికీ మూర్ఖులైన వారు ఇంకా దాటిపోతున్నారు. ఇంకా వినకుండా చెవిటి పాము వలె ఉంటున్నారు. అందుకని ఇవన్నీ పోల్చి రాశాడు దావీదు మహారాజు. ఆయన రచించిన గీతం అది ఒక ఆలాపన, స్తుతి, ఆరాధన. అందుకని మనం కూడా ఈరోజు దేవుని స్తుతించి నీతిమంతులుగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళంగా అనేకులకు సువార్త ప్రకటించే వారంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి కృపగల వాక్యం దీవించబడును గాక.